హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్, క్యాప్సికము అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే ఈ బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక గంట లేదా అరగంట అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. అవి మ్యారినేట్ అయ్యేలోపు ఇక్కడ రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలన్నిటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు పక్కన ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా కల్లుప్పు, అలాగే హోల్ గరం మసాలా, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, నెయ్యి వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రైస్ అనేది ఒక 70 or 80% కుక్ అయిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని పక్కన బౌల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలు అనేవి ఇవి కూడా ఒక 60% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీనిపైన ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ని ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫుడ్ కలరు, అలాగే కొన్ని పుదీనా, కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో పైన 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరి అనేది పోకుండా పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 or 20 minutes కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 15 నిమిషాలు ఆగి రైస్ అనేది మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. మామూలుగా మనం చేసుకునే వెజ్ పులావ్ కన్నా కూడా ఇలా వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంది. దీనిలోకి సైడ్ డిష్ ఏం లేకపోయినా వట్టి రైస్ కూడా తినేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.